తిప్పి తిప్పి నాయన నాకు నువ్వు అన్నట్టుగా నాకు అబద్ధం మాత్రం రాదే, అబద్ధం మాత్రం రాదు, నాకు ఏదులు రావే, ఏతులు మాత్రం నువ్వు తింటే నన్ను డైరెక్ట్ ఇద్దు అంటే మా దాంట్లో ఏదులో నువ్వు నాకు ఏదులు మాత్రం రాదు. చెప్పినా అయిపోయింది. నేను తీసుకోవద్దా మళ్ళీ అట్లా మాట్లాడుకోరు, ఉల్టా మాట్లాడుకోడు. రైట్ రైట్ కరెక్ట్, అది కూడా కరెక్ట్, అది కూడా కరెక్ట్. ఒకటి నాకు ఒకటి లేడని చెప్పి నువ్వు బాధపడుతుంది. ఒకటి నీకు బాధపడాల్సిన అవసరం ఏముంది? రైట్ పాయింట్. వాళ్ళు రాకపోతే నేనే వస్తాను నీ దగ్గరికి. బాబాయ్ మీరు కంపెనీ పడకుండా దాన్ని కంపెనీ కోసం నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, అది తప్పని, నువ్వు తప్పని. మొదల వాళ్ళుగానే ఎవరు నీ కొడుకు ఇప్పుడు పెడతా కొడుకు వాడు ఆడు ఇన్నే షాపు ఆడు ఓడాడు అని ఆడేమో చెప్తే ఉంటుంది. మళ్ళీ ఈసారి ఇంత మాట్లాడుతుంది, మా అన్న కొడుకు మీద పోయింది. మరి ఆడు వచ్చినాక నేను కరెక్ట్గా నచ్చలే నాకు, నువ్వు అన్నది కూడా నచ్చలేదు. నీకెంత నచ్చలేదు, నువ్వు మాట్లాడి ఇప్పుడు ఎవరికైనా కానీ మనం ఏమన్నా నేను అంటే అవును నీ ముచ్చట్లు మాట్లాడుతాను, నీ ముచ్చటకు నా ముచ్చట సంబంధం లేదు. ఓకే 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 మరి నీ ముచ్చట కూడా నువ్వు కింద పట్టు ఎవరు రావాలి అంటున్నా. అది నేను కింద పడగదా, నాకు నా విషయం నీకు సంబంధం లేదు. రైట్ ఓకే 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 నేను అయితే కింద పడితే నేను కింద బాబు నో ఆర్గ్యుమెంట్, నో ఆర్గ్యుమెంట్. వాళ్ళు నేను కింద పడలేదు, నాకు నచ్చదు, ఆర్గ్యుమెంట్ నచ్చదు. నాకేమవసరం తాగినారా వెళ్ళు అంతే. చెప్పు డాడీ వీడు అన్ని దేవుడు సాక్ష దేవురాడి విషయం నేను అన్నందుకు కోపం అయ్యా, నేను అందుకు కూడా తప్ప. ఇక నువ్వు ఏం చేసావు అంటే కింద పట్టి ఇంటికి ఇంటికాడికి దేవుడు ఆడుకొస్తున్నావు. అవి పని చేయాలి, అవి పని చేయాలి, అది బంద్ చేసుకోవాలి. సరే కానీ అది దేవుడు ఆడాలంటే అరే మూడు ఉన్నోడు మూడు నేనోడు ఉంటాడు, నేనోడు ఏం దేవుడు ఆడుకోవాలి సార్, నేనోడు ఏం దేవుడు ఆడుకోవాలి. ఆ ముచ్చట బంద్ చేసుకోవాలి. నువ్వు నాతో అన్నా కానీ ఇంకెవరితో అన్నా ఆ విషయం బంద్ చేసుకోవాలి. ఇంకోటి నీకు సాటి ఉంటుంది, నాకు సాటి లేదు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నాకు చెప్పు. అదే సాటి ఉండేది లేదు, నువ్వే చెప్పు. అదే మరి ఇప్పుడు మీరు ఎవరు డాడీయా? కొడుకు అన్న కొడుకు నా కొడుకు, నా కొడుకు డాడీయే. నేను ఎవరి చేతుల అరే ఏం రాజ్యాన్ని నేను ఇంతవరకు నువ్వు ఎంత పిల్లలు ఫోన్ కాదు ఇక్కడ ఆగి నువ్వు ఇంటికి పోయి
నీళ్ళే కాదు సంవత్సరం కాదురా ధర్మాన్ని నిలబడతాను నేను, అధర్మానికి ఏమో అవుతుంటాను నేను. వేసుకో ఆయన వేసుకో. మరి వేసుకో, మళ్ళా వేసుకో డాడీ చెప్పి అన్న. ఆ ముచ్చట కాదు నీ సింహం ముందర మాట్లాడుతున్నావు. ఇగో ఇలా ఇలా ఓడిపోయా నువ్వు. కాకపోతే ఇంకా మూల్యం కలిసి చేసుకున్నాను దాని వచ్చి నేను ఇసులు చేయాలి అట్లా కావాలని కాను. నాకు తెలిసి ఇట్లా ఎట్లా నడుస్తుంది నేను ఎట్లా వెళ్ళాను అట్లా వెళ్ళాలి. నేను ఇక నువ్వు చేస్తావు మరి నేను ఏం కావాలి? నేను ఏడిపోయాను మీరు ఎవరు నాకు తెలుసు. ఈ వైన్ షాప్లో మీరు ఎవరు నాకు తెలుసు. అది ఏమీ అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. మీరు ఎవరు, నా ఎవరు, ఎవరు ఎవరు వేస్ట్. తాగినామా వెళ్ళు ఇంటిలో అన్నం తిన్నాం అంతే. ఇలా ఎందుకు ఆర్గ్యుమెంట్ ఇక్కడ? నాకు నచ్చదు ఈ ఆర్గ్యుమెంట్. ఎవరా లిక్కర్ తాగిన తర్వాత నాకు నచ్చదు. మీరు లైఫ్ వేరు, నా లైఫ్ వేరు, అన్ని మంచాలు లైఫే వేరు. నా చెప్తాను ఎంత కూడా ఈ బొందా బొక్క. ಲೈಫ್ ಕೇರ್ಫುಲ್ಲಾಗಿ எழுதணும். அதுவும் பாரில் காயினா ஒரு முஸ்கணும். ఎవరు తెలుసా? ఇది నాకు నచ్చదు. నానే ఎవరు నాకే తెలియదు. మీరు ఇవ్వాలి నాకు ఎందుకు అవసరం చెప్పు. అదే మీకు నీ జీవితం ఉన్నంత వరకు నీకు కావాల్సిన ప్రేమత వరకు కానీ మరి ఎక్కువ తప్పు తప్పు ఆర్గ్యుమెంటే తప్పు. లైఫ్లో అన్ని ఎందుకో స్పాయిల్ అయిందన్న ఆర్గ్యుమెంట్. ఇంటిలో కూడా భార్య వెళ్తా హలో ఎక్క ప్రేమము లేదు, ప్రాణము లేదు, ఏదో మిరుగాలు టైప్లో ఈ మనుషాలు మాట్లాడేది. ఓకే ఎంజాయ్. ఓ గుడ్ నైట్. ఏ డాడీ నీది 90 ఇవాళ నేను పోసుకుంటు నేను మరి నీ 90 నేను పోసుకున్నా తెచ్చి నేను దాగా అసలు యాక్చువల్గా తప్పు. ఎవరియో డౌన్ పేసకూడదు. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఆయనను ఇచ్చపరచలేను, ఆయనను ఇన్సల్ట్ చేయదు. ఎవరే ఇన్సల్ట్ చేయదు. గుర్తుపెట్టుకో మైండ్లో ఎవరే ఇన్సల్ట్ చేయదు. నా సేటు లేదు బాబాయ్ అమ్మారా బాబాయ్. నాకు తెలుసు, నాకు తెలుసు. అందులో ఇప్పుడే చెప్పున్నారు మీరు ఎవరును అంతా. మళ్ళీ ఈ లిక్కర్ తాగిన తర్వాత రిపీట్ చేయకూడదు. రైట్ ఓకే.
ఓకే టేక్ కేర్ గుడ్ నైట్. చూడు నువ్వు ఏమన్నావు మా అన్న కొడుకుని ఇస్తాను రేపు మా అన్న కాదు మరి నీకు లేడా మీ అన్న కొడుకని మా అన్న కొడుకుని అది చేసాను నాకు జ్ఞాపకం లేదు మా అన్న కొడుకు నాకు జ్ఞాపకం లేదు నువ్వు జ్ఞాపకం చేసావు నేను ఒక విషయంలో తమిళ సూర్యాపేట పోయాను సార్ సూర్యాపేట నల్లగొండ ఎవరో అన్నట్టు ఉన్నారు అందుకు నా లుక్ అయినారు. అంత అవన్నీ కాదు నువ్వు ఇవన్నీ ఏం చేసావు ఇవన్నీ ఏం చేసావు నేను ఒక్కడే సూర్యాపేట సూర్యాపేట When one talking, other has to నో స్మోకింగ్. నా స్మోకింగ్ మీకు ప్రాబ్లమా? అంతో ఎవరో స్పీకింగ్ అప్పుడు నోరు మూసుకున్నాం. మీరు టాకింగ్ నాన్న టాకింగ్ ఇవాళ టాకింగ్ అన్నీ టాకింగ్ నా మెంటల్. సార్ ఒక్క నిమిషం నేను సూర్యాపేట పోయినాము ఎవరు? సూర్యాపేట సూర్యాపేట నల్లగొండ సూర్యాపేట ఓ హైదరాబాద్ టు చెన్నై రూట్ ఫస్ట్ స్టేషన్ కదా. సూర్యాపేట పోయినా మా బంధువుల విషయంలో పోయింది నాకు ఫోన్ వస్తుంది. నువ్వు మాట్లాడుకుంటావు నువ్వు మాట్లాడుకుంటావు